చుక్కకూర ఈజ్ మై ఫేవరెట్ ఆకుకూర అనమాట. సో, చుక్కకూర తింటే హెల్త్ బెనిఫిట్స్ అసలేంటి నేను తెలుసుకున్నామంటే, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. కంటి చూపు బాగా పనిచేస్తుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. సో, ప్రాసెస్‌లోకెళ్ళిపోదామా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ఆనియన్, సన్నగా తరిమిన పచ్చిమిర్చి, కరివేపాకు, రోట్లో దంచిన వెల్లుల్లి ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ అనమాట. సో, ప్రాసెస్‌లోకెళ్ళిపోదామా? కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, మినపగుండ్లు ఏసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకొని మనకి చిట్కా ఏంటి త్వరగా మగ్గిపోవడానికి ఆనియన్స్ సాల్ట్ ఏసుకోవాలి లైట్‌గా. సో, తర్వాత మనం పసుపేసుకొని కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలనమాట. మిక్స్ చేసుకున్న తర్వాత చుక్క కూరని అప్పుడు యాడ్ చేసుకోవాలి. సో, మనం చుక్క కూర ఫ్రెష్‌గా కడుక్కున్న తర్వాత నీళ్ళన్నీ ఉట్టిపోయిన తర్వాతనే మనం చుక్క కూరని యాడ్ చేసుకోవాలనమాట. సో, ఒక 2, 3 టైమ్స్ అయినా ఫ్రెష్‌గా కడుక్కోవాలి చుక్క కూర అనేది. ఎందుకంటే దాంట్లో కొంచెం మట్టి ఉంటది గదా! సో, ఇలా మంచిగా మగ్గిపోయిన తర్వాత చుక్క కూరని మనం యాడ్ చేసుకోవాలనమాట. సో, ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి వెయిట్ జేయాలి. తర్వాత చూయిస్తున్నట్టుగా మంచిగా మగ్గిపోతదనమాట. కలర్ అనేది చేంజ్ అయితది. ఇప్పుడు ఎంత పచ్చగా కనిపిస్తుంది చిటికెలో ఇలా కలర్ చేంజ్ అయిపోతదనమాట. కొంచెం పచ్చ కలర్‌లాగా అట్లా కనిపిస్తది. సో, వాటర్ చూడండి ఎలా ఉందో. అసలు నేను వాటర్ పోసానా? పోయలేదు కదా! అలా ఉంటదనమాట చుక్క కూరతోని. ఏ ఆకుకూర అయినా అంతే. మనం వాటర్ పోయకపోయినా దాంట్లో వాటర్ కంటెంట్ ఉంటదనమాట. సో, అందుకే ఏ ఆకుకూర అయినా మనం తినాలి. దాంట్లో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటది కాబట్టి ఆకుకూరని మిస్ చేయొద్దు. సో, తర్వాత మంచిగా మగ్గిన తర్వాత కారం, ఉప్పు తగినంత ఏసుకొని ఒక 8 మినిట్స్ వెయిట్ జేయాలి. సో, లాస్ట్ ఫినిషింగ్ టచ్ వచ్చేసి కొత్తిమీరతోని గార్నిష్ చేసుకుంటే అంతే సింపుల్. ఒక 15 మినిట్స్‌లో కర్రీ అనేది కంప్లీట్ అయిపోతదనమాట. సో, బ్యాచిలర్స్ అయితే ఈజీగా జేసుకోవచ్చు. అండ్ ఇలా కొత్తగా పెళ్ళైన వాళ్ళు గూడా ఇలా చిన్న చిన్న కర్రీస్ స్టార్టింగ్ జేసుకోండి. తర్వాత మీరే పెద్ద పెద్ద కర్రీస్ జేసేస్తారనమాట. సో, లాస్ట్‌కి కడాయిలో ఇలా అన్నమేసుకొని తినడం అనేది ఎంతమందికి అలవాటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నేనైతే ఫస్ట్ ముద్ద మా ఆయనకైతే పెట్టేసాననమాట. చాలా బాగా అనిపించిందంట. పుల్ల పుల్లగా చాలా బావుంది అని చెప్పారు. సో, మీరు గూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి చుక్క కూర. చాలా బావుంటది. సింపుల్‌గా అయిపోయిందనమాట ప్రాసెస్ అనేది. సో, చుక్క కూర నార్మల్‌గా అన్నంలో తినేదానికంటే పెరుగన్నంలో తినండి. ఎంత బావుంటదంటే సో, 'శుభం' సినిమా అనేది చూసుకుంటూ ఓటీటీలోకొచ్చింది గదా! 'శుభం' మూవీ. సో, అలా చూసుకుంటూ మేమైతే మా మీల్‌ని ఎంజాయ్ చేశామనమాట. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు చుక్క కూరని చేసుకుంటే అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బై గైస్.